నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫిరాయింపుల పాలిటిక్స్ సాగుతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి హస్తం పార్టీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు మళ్లీ అదే పార్టీకి షాక్ ఇచ్చినంత పని చేశారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు మళ్లీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తిరగటం హాట్ టాపిక్ గా మారింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే టి వెంకట్రావు ఇద్దరు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటి, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు మనసు మార్చుకున్నారా, తిరిగి ఇద్దరు బీఆర్ఎస్ గూటికి చేరాలనుకుంటున్నారా అన్న చర్చ జోరుగా జరుగుతుంది. అంతేకాదు, దానిని బలపరిచేలా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఆ ఇద్దరు తిరిగి పార్టీలో చేరారు అని ప్రచారం కూడా చేసేసింది. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండగానే జరగడం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ పరిణామం కాంగ్రెస్ ను ఒకంత షాక్ కు గురి చేశాయి. ఏంటి, నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి సమక్షంలో చేరిన ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్ కు వెళ్లడం ఏంటి అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెగ చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఆ ఇద్దరి ఎమ్మెల్యేల తీరు కూడా పలు అనుమానాలకు తావు తీసేలా ఉంది. కాంగ్రెస్ లో వారు అనుకున్న పనులు జరగకపోవడంతో ఇలాంటి స్కెచ్ ఏమైనా వేశారా అన్న చర్చ కూడా జరుగుతుంది. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలతో భేటీపై వారి స్పందన కూడా అలాగానే ఉంది. ఒకరేమో నేను పార్టీ మారే ప్రసక్తి లేదు, మా మధ్యగత పరిచయంలో భాగంగానే వాళ్లను కలిశాను తప్ప దాని వెనుక ఎలాంటి రాజకీయం లేదని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఒక అడుగు ముందుకేసి అసలు కారు పార్టీలోకి వెళ్లడానికి ఎవరు సిద్ధపడతారు, ఆ పార్టీ పని అయిపోయింది, ఇలాంటి దిక్కుమాలిన ప్రచారం చేయడం తగదు అంటూ సీరియస్ అయ్యారు. తనపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మీడియాపై కూడా మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా గెలవనివ్వబోమని సవాల్ చేయడం ఆశ్చర్యపోవడం అందరి వంతు అయ్యింది. అయితే దీని వెనుక ఆ ఎమ్మెల్యే పెద్ద స్కెచ్ వేశారనే ప్రచారం జరుగుతోంది. తన నియోజకవర్గంలో కాంగ్రెస్ లోని ప్రత్యర్థి వర్గంను కంట్రోల్ చేయడానికే ఇలా చేసే ఉంటారని ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థి వర్గం ప్రచారం చేస్తోంది. మరి ఏ ఆలోచన లేకుంటే వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ కావాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయనను వైరి వర్గం ప్రశ్నిస్తోంది. ఇక మరో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిది ఇంకో తీరు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు చెందిన ఈయన తీరుపై జిల్లా కాంగ్రెస్ లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో చేరిన తర్వాత కూడా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తిలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నట్లు జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో ఏ పని చేద్దామనుకున్నా జెడ్పీ చైర్మన్ సరితా యాదవ్ అడ్డుపడుతుందనే భావనలో ఎమ్మెల్యే బండ్ల ఉన్నారట. అసలే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, ఆ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యత దక్కుతుందా లేదా అన్న అనుమానంతో కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారని ఆయన అనుచరులు చెప్తున్నారు. దీంతో ఆయన ఆలోచన మారినట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ లో ఉంటే తన హవా కొనసాగేదని, ఇక్కడ ప్రతి విషయంలో జెడ్పీ చైర్మన్ తో తీవ్ర పోటీ ఏర్పడుతుందని అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే దీనిని కాంగ్రెస్ పెద్దల దృష్టికి తెచ్చినా కొద్ది రోజులు అడ్జస్ట్ అవ్వమని హితవు పలికినట్లు సమాచారం. ఇదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు రావడంతో తన అసంతృప్తిని ఎలాగైనా వెళ్లగక్కాలని అనుకున్నారట. అందులో భాగంగానే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలివిడిగా తిరగటం, తిరిగి బీఆర్ఎస్ లోకి పోతున్నట్లు ప్రచారం చేయించుకున్నారనే చర్చ జిల్లాలో జోరుగా జరుగుతుంది. ఇదిలా ఉంటే బండ్ల పార్టీ మారుతున్న ప్రచారంతో తేరుకున్న కాంగ్రెస్ జిల్లాకు చెందిన సీనియర్ నేత మంత్రి జూపల్లి కృష్ణారావును రంగంలోకి దించింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నివాసంలో డిన్నర్ భేటీ నిర్వహించారు. ఎమ్మెల్యేతో మంత్రి జూపల్లి చర్చలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోరారు. అంతేకాదు, నీకు ఏదైనా సమస్య ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని, త్వరలో రేవంత్ రెడ్డితో కూడా కల్పిస్తానని బండ్లకు జూపల్లి హామీ ఇచ్చినట్లు చెప్తున్నారు. జూపల్లి చెప్పినట్లుగానే బండ్ల సీఎం రేవంత్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. పార్టీ మారే ఆలోచనను విరమించుకున్నట్లు కూడా రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. అదే సమయంలో రేవంత్ కూడా బండ్లకు భరోసా ఇచ్చినట్లు బండ్ల వర్గీయులు చెబుతున్నారు.